కర్ణాటక రాజకీయం పతాక స్థాయి జరిగింది. సిద్ధరామయ్య నేను దిగను పొమ్మనమని చెప్తున్నాడు. అధిష్టానం నాకు 2.5 ఏళ్ళు అని చెప్పలేదు పొమ్మంటున్నాడు. అసెంబ్లీ వేదికగా చెప్పేశాడు. లేదు లేదు అధిష్టానం వేరేగా చెప్పిందని ఇంకో పక్కన డీకే శివకుమార్ చెప్పుకొస్తున్నారు. అధిష్టానం నా వైపే ఉంది. నేనే 5 ఏళ్ళు సీఎంగా ఉంటా. 2.5 ఏళ్ళు తీర్మానం అయ్యేదే లేదు. నాకు రాజకీయ నిరాసక్తత అనేది ఉండదు. ఇప్పుడు నేనే భవిష్యత్తులో నేనే సీఎం అంటూ ఏకంగా సిద్ధరామయ్య కొండబద్దలు కొట్టేశారు. బెళగావిలో జరుగుతున్నటువంటి శాసనసభ శీతాకాల సమావేశాలు చివరి రోజు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బయటికి వెళ్ళిన సమయంలో సభలో లేని సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కర్ణాటక సమస్యల మీద సభలో చర్చకు సీఎం వివరణిస్తున్న సమయంలో ప్రతిపక్ష నేత అశోక్తో పాటు పలు సీఎం మార్పు అంశాన్ని ప్రస్తావించారు. 5 ఏళ్ళు మీరే సీఎం అని ప్రకటించడానికి డిమాండ్ చేశారు. దీంతో సిద్ధరామయ్య ఆగ్రహానికి గురయ్యారు. బీజేపీ కర్ణాటకలో ఎప్పటికీ అధికారంలోకి రాదు, నా పదవికి డోకా లేదు అన్నటువంటి కోణంలో చెప్పుకొచ్చారు. అంతలోనే అశోక్ మాట్లాడుతూ మీరు సీఎంగా 2023లో ప్రమాణం చేసినప్పుడు 2.5 ఏళ్ళు అని రాసిచ్చారేమో ఒకసారి పరిశీలించుకోండి అని చెప్పేసి బీజేపీ సభాపక్ష నాయకుడు అడిగేటప్పటికి మేము బాగున్నాం, మాది హైకమాండ్ పార్టీ, అధిష్టానం నా వైపే ఉంది, వాళ్ళు ఏం తీర్మానం చేస్తే దాని ప్రకారం నడుచుకుంటామంటూ చెప్పుకొచ్చారు. సీఎం వ్యాఖ్యల మీద ప్రతిపక్ష బీజేపీ సభ్యుడు సునీల్ కుమార్తో పాటు పలువురు స్పందించారు. తొలుత నేనే సీఎం అన్నారు, ఇప్పుడేమో అధిష్టాన నిర్ణయం అంటున్నారు అని ప్రశ్నించారు. 2.5 ఏళ్ళని ఎక్కడా చెప్పలేదని, అసలు అటువంటి తీర్మానం ఏది లేదంటూ సిద్ధరామయ్య బుకాయించుకొచ్చారు. నేడు రేపు ముఖ్యమంత్రిని తానేనంటూ స్పష్టం చేసుకొచ్చారు. మరోవైపు సిద్ధరామయ్యతో నాకు ఒప్పందం జరిగిందని, అందుకు అనుగుణంగా ఇద్దరం కలిసి అధిష్టానాన్ని ఒప్పించామంటూ డిప్యూటీ సీఎం శివకుమార్ అఫీషియల్గా ప్రకటించారు. ఉత్తర కన్నడ జిల్లా గోకర్ణ ఆలయంలో ఆయన శుక్రవారం పూజలు నిర్వహించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. సిద్ధరామయ్య 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగరని తాను ఎప్పుడూ చెప్పలేదన్నారు. అధిష్టాన నిర్ణయం మేరకు ఆయన సీఎం అయ్యారని చెప్పారు. అధిష్టానం సూచనలకు అనుగుణంగా చర్చలు జరిపి కలిసి ముందుకెళ్తామని చెప్పుకొచ్చారు.